ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనంద్ వెళ్లిపోయినా పెళ్ళాగదు అన్నాడు. అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుందన్నారు. నీకు మంచి భవిష్యత్తునిస్తానన్నారు. అసలేం చేయబోతున్నాడో అని ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది రూపా. ఆ భయం నాలో కూడా ఉందమ్మా. అలా అని నాన్నకి మాత్రం నిజం చెప్పలేనమ్మా. చెప్పకపోవడం మంచిది అమ్మాయి గారు. ఇంటికి సంబంధం లేని రాఘవ్ కొడుకు మోసం చేశాడని తెలిస్తేనే పెద్దయ్య గారు తట్టుకోలేకపోయారు. అలాంటిది మనందరం కలిసి పెద్దయ్య గారిని మోసం చేశామంటే అస్సలు తట్టుకోలేరు. అసలు పెద్దయ్య గారి మైండ్లో ఏముందో తెలిస్తే గానీ మనం ఏం చేయలేము అమ్మాయి గారు. ఎవరినైతే నువ్వు అవమానించి మెడబట్టుకుని బయటికి గెంటేశావో ఆ రాఘవ కొడుకు వీడు. నా పెళ్ళి ఆగిపోయి ఉండదని బాధపడతా ఉండవా? నా పెళ్లి కూడా వాయిదా వేద్దాం సార్. అన్నయ్య, రుక్మిణి కోసం పెళ్లికి నిశ్చయించిన ఆనంద్ని పంపించేశాం. రుక్మిణికిచ్చి పెళ్లి చేయడానికి మనకి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ మీరు మాత్రం పెళ్లి ఆగదు, అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అన్నారు. ఎలా సాధ్యం అన్నయ్య? తాతయ్య, మీరేమనుకోకపోతే మీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. చెప్పొచ్చా తాతయ్య? చెప్పు బంటి. ఏం జరిగినా అంత మన మంచికే అనుకోవాలని మా అమ్మ చెప్పేది తాతయ్య. అవును బంటి, మీ అమ్మ చెప్పిందే నిజం. అయితే రుక్మిణి అమ్మ పెళ్లి ఆగ్పురం కూడా మన మంచికే అనుకోండి తాతయ్య. నాకేమో అమ్మలాగే ఉంటే రుక్మిణి అమ్మ మనతోనే ఉంటే బాండు అనిపిస్తుంది. మీకుదా రూపమ్మలాగా అనిపిస్తుంది కాబట్టి. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బంటి. నాకు భయం వేస్తుంది. తాతయ్య దగ్గర నీకు భయం ఏంటి బంటి? ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అదే తాతయ్య, నాన్నకి ఎలాగో వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా. రుక్మిణి అమ్మ పెళ్లి ఎలాగో ఆగిపోయింది. నాన్నకి రుక్మిణి అమ్మకి పెళ్లి చేయొచ్చు కదా తాతయ్య.